ది బ్లఫ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ది బాయ్స్ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన బిల్లీ బుచ్చర్ కింద చేసిన కెరల్ అర్బన్ ఈ మూవీలో విలన్ కింద చేశారు. అండ్ ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ కింద చేసిన ఈ మూవీ ఎలా ఉందని ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే 1846 లో కరేబియన్ ఐలాండ్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది. ప్రియాంక చోప్రా ఒక రిటైర్డ్ పైరెట్ క్వీన్. తన పాస్ట్ ని ఆ వైలెంట్ లైఫ్ ని వదిలేసి ఒక సైలెంట్ ఐలాండ్ లో తన చిన్న ఫ్యామిలీతో చాలా పీస్ఫుల్ గా బతికేస్తూ ఉంటుంది. కానీ తన పాస్ట్ తనను వదలదు. సో తన ఓల్డ్ గ్యాంగ్ కెప్టెన్ అయిన కరల్ అర్బన్ ప్రియాంక చోప్రా మీద రివెంజ్ తీర్చుకోవడానికి అండ్ తన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ విషయం కోసం ఆ ఐలాండ్ మీదకి తన పైరెట్ ఆర్మీతో అటాక్ చేస్తాడు. అసలు కైరల్ అర్బన్ కి కావాల్సిన సీక్రెట్ ఏంటి, లాస్ట్ గా సీక్రెట్ దొరికిందా లేదా, ఇలా ప్రియాంక చోప్రా లైఫ్ కి ఎందుకు వచ్చాడు, పోనీ వచ్చాక ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుందా అనేదే స్టోరీ. మూవీలో పెద్ద స్టోరీ ఏముండదు, జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ రన్ టైం కేవలం 1 hour 45 minutes కాబట్టి ఎక్కడ లాగ్ అనిపించదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్ గా యాక్షన్ సీక్వెన్సెస్ తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని షార్ట్స్ అయితే బ్రూటల్ గా కూడా ఉంటాయి, మరీ ఓవర్ గా కాకుండా సెటిల్ గా ఉంటుంది అంతే. ఈ మూవీ మెయిన్ గా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే యావరేజ్ గా అనిపించచ్చు అంతే. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా ప్రియాంక చోప్రా అండ్ కరల్ అర్బన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. కరేబియన్ ఐలాండ్ సీ బ్యాటిల్స్ అండ్ ఫారెస్ట్ చేసింగ్ సీన్స్ లో ఫ్రేమ్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటాయి. బీజమ్స్ కూడా బాగున్నాయి, సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. మెయిన్ గా ప్రియాంక చోప్రా సీన్స్ ని. ఈ మూవీలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కరల్ అర్బన్ గారి విలన్ క్యారెక్టర్ ని ఇంకొంచెం డెప్త్ గా రాసుకోవాల్సింది. మరీ అంత వెయిట్ ఉన్నట్టుగా ఏం అనిపించలేదు, ఏదో జస్ట్ నార్మల్ విలన్ లా అనిపించడం అంతే. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.